Hi, hello, welcome to Kondareddy Physics Academy. Today I will discuss vertically upward body. Acceleration due to gravity అనేది తీసుకున్నప్పుడు దానికి vertically upward body అనేది ఎలా తీసుకుంటాం, నెక్స్ట్ కైనెమాటిక్ ఈక్వేషన్స్ అనేవి ఎలా సాల్వ్ చేస్తాం దాని నుంచి. సో ఫస్ట్ ఇది గ్రౌండ్ నుంచి ఒక బాడీని ప్రొజెక్టెడ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. అప్వర్డ్ డైరెక్షన్ ప్రొజెక్షన్ చేసినప్పుడు there are two cases. First one is body is at certain height. Body is at maximum height. Maximum height ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, certain height ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఫస్ట్ బాడీ is at certain height. సర్టన్ హైట్ అనేది తీసుకున్నప్పుడు హెచ్ అనేది తీసుకోండి. హెచ్ మాక్సిమం అనేది తీసుకున్నప్పుడు మాక్సిమం హైట్ అనేది ఉన్నప్పుడు అది సెకండ్ కేసు చూద్దాం. ఫస్ట్ బాడీ ఈజ్ ఎట్ సర్టన్ హైట్ అనేది తీసుకున్నప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఇనిషియల్ వెలాసిటీ ఇన్ ప్రొజెక్టెడ్ బాడీ అనేది ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉంటుంది, u1 అనేది ఉంటుంది. యాక్సిలరేషన్ అనేది ఎప్పుడు కూడా ఫ్రీలీ ఫాలింగ్ అయితే ప్లస్ అనేది ఉంటుంది, వర్టికల్లీ అప్వర్డ్స్ వచ్చేసి మైనస్ అనేది ఉంటుంది, నెగటివ్ ఉంటుంది. నెక్స్ట్ TA అనేది ఉంటుంది. TA అని అంటే టైమ్ ఆఫ్ ఎసెండ్ అనేది పైకి వెళ్ళేటప్పుడు టైమ్ ఆఫ్ ఎసెండ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ వెలాసిటీ అనేది ఇక్కడ సర్టన్ హైట్ లో ఉన్నప్పుడు ఎంతో కొంత ఫైనల్ వెలాసిటీ అనేది ఉంటుంది, అది v అనేది తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఈక్వేషన్స్ లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ వాల్యూస్ ని. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి అని అంటే v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. దీంట్లో v ఈక్వల్ టు u1 అనేది u1 ని, నెక్స్ట్ ప్లస్ a అనేది మైనస్ g ఇంటూ TA అంటే తెలుసు కదండి, టైమ్ ఆఫ్ ఎసెండ్. సో v ఈజ్ ఈక్వల్ టు u మైనస్ g ఇంటూ TA. ఎగ్జాంపుల్ మనకి ఇనిషియల్ వెలాసిటీ అనేది కూడా ఇచ్చారు. అది ఎంత ఇచ్చారు అని అంటే 19.6 మీటర్ పర్ సెకండ్ తో ఇనిషియల్ వెలాసిటీ ఇలా ప్రొజెక్షన్ చేశారు. ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ విత్ వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ 19.6 మీటర్ పర్ సెకండ్. దట్ బాడీ రీచెస్ సర్టన్ హైట్. ఆ సర్టన్ హైట్ ఉన్నప్పుడు దట్ టేక్స్ టైమ్ 1 సెకండ్. TA అనేది కూడా ఇచ్చారు, 1 సెకండ్ అనేది కూడా ఇచ్చారు. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఫైండ్ ది ఫైనల్ వెలాసిటీ. v is equal to u minus g TA. u ఇచ్చారు, TA అనేది ఇచ్చారు. 19.6 మైనస్ g అంటే 9.8 ఇంటూ 1 ఎంత అవుతుంది, మొత్తం 9.8 మీటర్ పర్ సెకండ్. సో ఇక్కడేమో 19.6 అనేది ఉంది, ఇక్కడికి వచ్చేసరికి 9.8 మీటర్ పర్ సెకండ్ అయింది. అంటే పైకి వెళ్ళే కొద్ది ఏమవుతుంది అని అంటే ఖచ్చితంగా డిక్రీజ్ అవుతుంది, వెలాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది, యాక్సిలరేషన్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూడండి. ఈ సెకండ్ ఈక్వేషన్ లో మనం ఏం చేద్దాం అని అంటే ఇక్కడ ఉంది కదా s is equal to ut plus half at square. దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి అంతే. s అనేది ఎంత అంటే h is equal to u1 అనేది u ఇంటూ TA ప్లస్ హాఫ్ ఇంటూ మైనస్ g TA స్క్వేర్. సో h is equal to uTA మైనస్ హాఫ్ ఇంటూ g TA స్క్వేర్. మనకి హైట్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ ఇనిషియల్ వెలాసిటీస్ అనేవి ఇచ్చేసి TA వాల్యూ కనుక్కోవాలని అనుకోండి. అంటే టైమ్ ఆఫ్ ఎసెండ్ అనేది ఎంత ఉంటుంది అనేది కనుక్కోవాలి అని అంటే దిస్ ఈస్ ది బెస్ట్ ఫార్ములా. సో లేదు మనకి ఇనిషియల్ వెలాసిటీ నెక్స్ట్ వచ్చేసి టైమ్ ఆఫ్ ఎసెండ్ వాల్యూ అనేది ఇచ్చినప్పుడు h వాల్యూ కనుక్కోవాలి అని అంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ అనేది వస్తుంది. సేమ్ ఇక్కడ తీసుకున్నట్టుగానే తీసుకోండి, ఎంత వస్తుందో చూద్దాం. హైట్ అనేది ఎంత ఉంటుందో
u ఈక్వల్ టు ఎగ్జాంపుల్ u ఈక్వల్ టు 19.6 మీటర్ పర్ సెకండ్, TA ఈక్వల్ టు 1 సెకండ్ అనేది తీసుకుందాం. సో h is equal to u అంటే 19.6 ఇంటూ 1 మైనస్ హాఫ్ ఇంటూ g వాల్యూ అనేది 9.82 ఇంటూ TA వాల్యూ 1 స్క్వేర్ అనేది చేసామని అనుకోండి. అప్పుడు h is equal to ఏం రాసుకోవచ్చు, 19.6 మైనస్ ఇది 4.9 అవుతుంది. ఎందుకని 9.8/2 అనేది ఉంటుంది కాబట్టి దీన్ని మైనస్ చేయండి. 19 ఇది వచ్చేసి ఇది అప్రాక్సిమేట్ గా 20 ఉంది, ఇక్కడ వచ్చేసి 5 దాకా ఉంది కాబట్టి ఓకే. 19.6 ఇక్కడ 7 ఇక్కడ వచ్చేసి 8 14.7 మీటర్స్. ఎంత హైట్ అనేది ఉంటుంది అది మనం కనుక్కోవాలి అని అంటే దీంట్లో జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ అనేది వస్తుంది. బట్ హైట్ అనేది ఇచ్చేసి ఇక్కడ హైట్ ఉంటుంది కదా, సర్టన్ హైట్ కి వెళ్ళినప్పుడు ఆ హైట్ కి ఇచ్చేసి నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఎస్ఎన్ అనేది మనం కనుక్కోవాలని అనుకోండి. యు వాల్యూ కూడా ఇచ్చేస్తే అప్పుడు మనం ఏం చేయాలి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, ఇక్కడ హైట్ అనేది ఇదే ఇచ్చారని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో హైట్ అనేది ఎంత ఇచ్చారు, ఇదే తీసుకోండి 14.7 మీటర్స్. నెక్స్ట్ యు అనేది ఎంత ఇచ్చారు అని అంటే ఇక్కడ 19.6 మీటర్ పర్ సెకండ్. అంటే మనం ఇప్పుడు టైమ్ ఆఫ్ ఎసెండ్ అనేది ఎంత ఉండాలి, ఎంత రావాలి, 1 సెకండ్ అనేది రావాలి. అందుకనే చెప్తున్నాం. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. h is equal to UTA minus half into GTA square. సో ఇలా తీసుకున్నాం అని అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది అనేది చూడండి. 14.7 ఈక్వల్ టు 19.6 TA మైనస్ హాఫ్ ఇంటూ 9.8 ఇంటూ TA స్క్వేర్. సో ఇప్పుడు 14.7 ఈక్వల్ టు 19.6 ఇంటూ TA మైనస్ 4.9 ఇంటూ TA స్క్వేర్. ఇది మొత్తాన్ని ఇటు సైడ్ తీసుకురండి. ఆ మొత్తాన్ని తీసుకెళ్ళినప్పుడు మనకి వాల్యూ అనేది TA స్క్వేర్ 4.9 TA స్క్వేర్ మైనస్ 19.6 TA ప్లస్ 14.7 ఈక్వల్ టు 0. దీన్ని 4.9 తో డివైడ్ చేయండి. TA స్క్వేర్ మైనస్ ఇక్కడ వచ్చేసి ఎన్ని టైమ్స్ పోతుంది అని అంటే అప్రాక్సిమేట్ గా 4 టైమ్స్ పోతుంది. ఇక్కడ వచ్చేసి 3 టైమ్స్ పోతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే ఫ్రాక్షన్స్ అనేవి తీసుకోండి. లేకపోతే మనం చేయాల్సింది దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనేది తీసుకుంటాం. అప్పుడు ax a ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు TA, తర్వాత b ఈజ్ ఈక్వల్ టు -4, c ఈజ్ ఈక్వల్ టు 3. ఈ ఫార్ములా ఎలా ఉంది అని అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఆ ఫార్ములా ఉంది కాబట్టి దీన్ని ఇలా రాసుకుంటున్నాం. దీన్ని a వాల్యూ, b వాల్యూ, x వాల్యూ, c వాల్యూ అనేది తీసుకున్నప్పుడు ఫైండ్ ది రూట్స్. x ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, -b ప్లస్ ఆర్ మైనస్. దీనికి రూట్స్ అనేవి ఎంత అవుతాయి అంటే ఇది ఫార్ములా. సో x అంటే ఏంటి, TA. TA is equal to minus b. Minus b అని అంటే ఇక్కడ ఆల్రెడీ -4 అనేది ఉంది. 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ అని అంటే 4 స్క్వేర్ 16 మైనస్ 4 ఇంటూ a వాల్యూ అనేది 1 ఇంటూ c వాల్యూ అనేది 3 బై 2 ఇంటూ a వాల్యూ అనేది 1 అనేది తీసుకోండి. ఇక్కడ 4 ప్లస్ ఆర్ మైనస్ 16 మైనస్ 12 బై 2.
4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 4/2. ఇక్కడ 4 ప్లస్ ఆర్ మైనస్ 2/2 అనేది అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది? 4 ప్లస్ 2/2 4 మైనస్ 2/2. ఇది 6/2 అని అంటే 6/2. ఇక్కడ 2/2. 3, 1 అనేది వస్తుంది. సో TA ఈక్వల్ టు 1 సెకండ్ లేకపోతే TA ఈక్వల్ టు 3 సెకండ్స్ అనేది అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం చూడండి, TA ఈక్వల్ టు 1 సెకండ్ అనేది తీసుకున్నప్పుడు ఎంత వస్తుంది అనేది మనకు అర్థమై ఉంటుంది. సో TA వాల్యూ అనేది 2 ఫ్యాక్టర్స్ అనేవి వచ్చాయి, ప్లస్ ఆర్ మైనస్. ఒకటి వచ్చేసి 1, ఇంకోటి వచ్చేసి 3 అని. మనం 1 తీసుకున్నప్పుడు, ఈ వాల్యూస్ తీసుకున్నప్పుడు 1 అనేది వచ్చింది. సో ఇది సెకండ్ కైనెమాటిక్ ఈక్వేషన్ అనేది తీసుకున్నప్పుడు. నెక్స్ట్ థర్డ్ కైనెమాటిక్ ఈక్వేషన్. థర్డ్ కైనెమాటిక్ ఈక్వేషన్ చూడండి. ఫస్ట్ v² మైనస్ u² ఈక్వల్ టు 2as అనేది తీసుకోండి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. v² మైనస్ u² ఈక్వల్ టు 2 ఇంటూ ఏ వాల్యూ అనేది మైనస్ g ఉంది, మైనస్ g ఇంటూ h వాల్యూ s ఇస్ ఈక్వల్ టు h కదా, h. v² మైనస్ u² ఈక్వల్ టు మైనస్ 2gh. అంటే ఫైనల్ వెలాసిటీ ఈస్ v² ఈక్వల్ టు u² మైనస్ 2gh. So what is the final velocity if initial velocity and height, certain height is given? అప్పుడు v is equal to root over u² మైనస్ 2gh అనేది అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. దీనికి u వాల్యూ అనేది 19.6 మీటర్స్ అనేది ఇచ్చారు. తర్వాత h వాల్యూ అనేది ఎంత ఉంది అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ u², ఓకే. లేకపోతే ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే 20 మీటర్ పర్ సెకండ్. h వాల్యూ అనేది మనకి ఒక 10 మీటర్ పర్ సెకండ్ అనేది తీసుకుందాం. g వాల్యూ 10 అనేది తీసుకోండి మీటర్ పర్ సెకండ్ అప్రాక్సిమేట్ గా. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. v is equal to root over u² అంటే 20² మైనస్ 2 ఇంటూ 10 ఇంటూ 10 ఎంత అవుతుంది? దిస్ ఈజ్ 20² ఈక్వల్ టు 400 మైనస్ ఇది వచ్చేసి 200. 400 మైనస్ 200 అవుతుంది. 200 రూట్ 200 10 రూట్ 2 అనేది అవుతుంది మీటర్ పర్ సెకండ్. లేదు ఇంతకుముందు తీసుకున్నలాగానే ఫైనల్ వెలాసిటీ అనేది కనుక్కోవాలి అని అంటే మనం ఏం చేయాలి? u ఈక్వల్ టు 19.6 మీటర్ పర్ సెకండ్, h ఇస్ ఈక్వల్ టు వచ్చి ఉంటాయి కదా, ఆ వాల్యూని తీసుకున్నా కూడా మనకి ఏ వాల్యూ తీసుకున్నా కూడా మనకి ఇలా వస్తుంది. నెక్స్ట్ ఫైనల్ గా ఫోర్త్ ఈక్వేషన్ చూడండి. Sn ఈక్వల్ టు u ప్లస్ a/2 ఇంటూ 2n మైనస్ 1. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. hn ఈక్వల్ టు u మైనస్ g/2 ఇంటూ 2n మైనస్ 1. పర్టికులర్ టైం, పర్టికులర్ ఇంతకుముందు మనం ఆల్రెడీ దీని గురించి బ్రీఫ్ గా చెప్పాం. ఇప్పుడు వర్టికల్ అప్వర్డ్ జరిగినప్పుడు ఫస్ట్ n ఈక్వల్ టు 1 అనేది తీసుకున్నప్పుడు, ఆ n ఈక్వల్ టు 1 తీసుకున్నాం అని అనుకోండి, h1 ఈక్వల్ టు u మైనస్ g/2 ఇంటూ ఇది g/2 అవుతుంది. n ఈక్వల్ టు 2 అనేది తీసుకున్నాం అని అనుకోండి, h2 ఈక్వల్ టు ఇక్కడ 3 అనేది ఉంటుంది, u మైనస్ 3g/2 అనేది అవుతుంది. నెక్స్ట్ n ఈక్వల్ టు 3 తీసుకోండి. 3 తీసుకున్నప్పుడు h3 ఈక్వల్ టు u మైనస్ 5g/2 అనేది అవుతుంది. n ఈక్వల్ టు 4 అనేది తీసుకున్నాం అని అనుకోండి, u మైనస్ 7g/2 అండ్ సో ఆన్ ఇలా వస్తాయి. u వాల్యూ g వాల్యూ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పర్టికులర్ సెకండ్, ఫస్ట్ సెకండ్ లో, సెకండ్ సెకండ్ లో, థర్డ్ సెకండ్ లో, ఫోర్త్ సెకండ్ లో ఎంత డిస్ప్లేస్మెంట్ అనేది జరిగింది అనేది మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్ లో సర్టన్ హైట్ అనేది
ఇప్పుడు మాక్సిమం హైట్ కి వెళ్ళినప్పుడు ఎలా తీసుకుంటాం, ఆ కైనమెటిక్ ఈక్వేషన్స్ ఎలా రాస్తాం అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.